హలో అండి అందరికీ వెల్కమ్ టు మంజు ప్రవీణ్. ఇవాల్టి వీడియో వచ్చేసి బేకరీలో దొరికే చందమా బిస్కెట్లు మనం ఇప్పుడు ఇంట్లో కూడా చాలా సులువుగా సింపుల్గా అదే టేస్టీగా మనము ఇంట్లో అయితే చేసుకోవచ్చు. అండ్ ఎలా చేస్తాననేది వీడియో ఎండ్ వరకు చూడండి. నేను వచ్చేసి ఇక్కడ చందమా బిస్కెట్లకి చాలామంది మైదా పిండి వాడతారు, కానీ నేనైతే గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. ఒక కప్పు సగం గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఒక గిన్నెలో. ఇక్కడ వచ్చేసి నేను అలాగే అదే కప్పుతోన ఒక కప్పు చక్కెర అయితే తీసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పెట్టాలి. ఆ పొడి అంతా జల్లెడ వేసి జల్లెడ పట్టాలన్నమాట. ఎందుకంటే ఏమన్నా ఉండలు ఉన్నప్పుడు పోతాయి కదా, మంచిగా పొడి ఉంటుందని చెప్పేసి జల్లెడ పట్టాను. ఇక్కడ వచ్చేసి నేను అందులో చిటికెడు ఉప్పు వేసి అంతా మంచిగా అయితే కలుపుకున్నాను. అలాగే నేను అదే కప్పుతోన ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఆయిల్ ఇక్కడ వచ్చేసి మీరు ఆయిల్ను తీసుకోవచ్చు, లేదా ఆయిల్తో పాటు నెయ్యి అనే తీసుకోవచ్చు. నేనైతే నెయ్యి వాడలేదు, ఆయిలే వాడాను. ఆయిల్ కూడా నేను కొంచెం వాడుకున్నాను అనమాట. మొత్తం ఒకటేసారి వేయకుండా పిండి తడుపుకుంటూ కొంచెం వేసుకొని పిండి అయితే తడిపేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి చపాతీ బండ మీద కొంచెం ఆయిల్ వేసి తర్వాత పిండి వేసుకొని చపాతీలాగా అయితే మొత్తం ఇలా చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సైడ్లకి ఎలాంటి పొరలు లేకుండా నీట్గా అయితే ఇలా చేసుకోవాలన్నమాట. చందమా బిస్కెట్లకి మనము కొంచెం మందంగా కొంచెం లావుగా ఉండాలన్నమాట. సైడ్లకి మరీ పల్చగా లేకుండా, మరీ అంత లావు లేకుండా నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చేతి వేలు అచ్చులు ఉంటాయి కాబట్టి ఆ అచ్చులు ఎలా ఉండకుండా చపాతీ బల్లడిగా తీసుకొని ఇలా నీట్గా అయితే చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చి నేను మధ్యలో ఒక లైన్ అయితే గీసుకున్నాను అనమాట. ఆ లైన్ గీసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఆయిల్ వేసి అంతా రబ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఒక చందమా బిస్కెట్ షేప్ కోసం నేను ఒక చిన్న బౌల్ తీసుకొని ఇలా నేను చందమా బిస్కెట్ అయితే కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నాకైతే కొన్ని షేప్స్ అయితే పోయాయి, కొన్ని అయితే మంచిగా వచ్చాయన్నమాట. ఇలాగే ఇంకా మొత్తం పిండి అంతా చందమా బిస్కెట్లు షేప్ అయితే తీసుకొని మిగతా పిండి కూడా అలాగే చపాతీ ముద్దలాగా చేసేసుకొని అవి కూడా బిస్కెట్లు అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చూస్తున్నారు కదా, ఈ చందమా బిస్కెట్లు పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా మీ వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి. అలాగే ఒక ప్లేట్లో మనం ఆయిల్ అయితే వేసేసుకున్నాం కదా ముందుగా, ఆ ఆయిల్లోనే మన చందమా బిస్కెట్లు అయితే వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ చిన్నగైతే పెద్ద కడాయి పెట్టుకొని కడాయిలో నేను ఈ గిన్నె అయితే పెట్టేసి ఒక 35 మినిట్స్ వరకు చిన్ననే పెట్టి ఉడికించుకున్నాను అనమాట. అలాగే చూస్తున్నారు కదా, మొత్తానికి నా చందమా బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, కొన్ని షేప్స్ రాకుండా కొన్ని లావు కొంచెం సన్నగా అయిపోయాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయన్నమాట. అండ్ మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.